హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెరండాయస్ తెలుగు ఛానల్. సో ఇవాళ మనం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉన్నాం. నేను మీ ప్రభు సార్. సో ఇవాళ మనం ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందల ప్రీవియస్ డేలో జరిగిన ఎంసీక్యూస్ యొక్క ఆన్సర్స్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నాలజీస్ ఆర్ యూజ్డ్ ఫర్ సీమ్లెస్ ఫీ కలెక్షన్? ఆబ్వియస్గా ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తే ఆప్షనల్ ఎలిమినేషన్ ఎలా చేయాలంటే శాటిలైట్ బేస్డ్ జీపీఎస్ ట్రాకింగ్. సో శాటిలైట్ బేస్డ్ జీపీఎస్ ట్రాకింగ్ అనేది మనం అబ్జర్వ్ చేసిన ఇట్ వైలేట్స్ రైట్ టు ప్రైవసీ కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి ఒక ఫినామినా అనేది పెట్టలేదు. సో ఆబ్వియస్గా 3ని ఎలిమినేట్ చేస్తాం. 3ని ఎలిమినేట్ చేస్తే 1, 2 and 1, 2, 4 ఉంది. ఏ డ్రివెన్ వెహికల్ క్లాసిఫికేషన్ కూడా ఉంది. సో 1, 2, 4. In the context of United Nations framework classification for mineral resources mentioned regarding limestone auctions in Jammu and Kashmir, what does the G3 stage specifically signify? Detailed exploration, reconnaissance, prospecting where initial drilling estimates broad size and grade, general exploration to establish specific dimensions and feasibility. So నిన్నటి యొక్క కరెంట్ అఫైర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఇస్ సి. The Sehat mission, which aims to shift healthcare from a reactive to proactive framework, is a joint initiative of which two nodal agencies, ICAR and ICMR. So Sehat mission relates to the agriculture transformation కాబట్టి ఏదైతే న్యూగా ఇన్వైట్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయో, అగ్రికల్చర్ క్రాప్స్ కానీ ఏవైనా ఉంటాయో వాటిని ఐసీఎంఆర్ ద్వారా మెడికల్గా ప్రూవ్ అయినా కాదా అని చెప్పి చూసి దాన్ని పర్ఫెక్ట్గా కమర్షియలైజ్ చేసే మిషన్ని సిహాత్ మిషన్ అంటాం. So according to providing fertilizer Atmanirbharta, which of the following fertilizers in India 100% dependent on imports? 100% dependent on imports. మనం నేను చూస్తే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 100% డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. సో ఆన్సర్ ఇస్ సి. ఆన్సర్ ఇస్ సి. సో ఇవాళ జరగబోయే టాపిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కింబర్లీ ప్రాసెస్ గురించి చూద్దాం. అసలు కింబర్లీ ప్రాసెస్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్? సో 2026 ప్రిలిమ్స్లో కూడా ఇది మేజర్ క్వశ్చన్ అయ్యే ఛాన్స్ ఉంది. యాజ్ వెల్ యాజ్ రీసెంట్గా ప్రెసిడెంట్ ముర్ము గారు నైటింగేల్ అవార్డ్స్ ఇచ్చారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. యాజ్ వెల్ యాజ్ ఎల్లో అలర్ట్ అనేది ఎన్సీఆర్లో ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ అండ్ ఎందుకు సడన్గా వర్షాలు పడినాయి, మనకు అందరికీ తెలుసు మాన్సూన్ ఇంకా ఆన్సెట్ కాలేదు అండ్ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు బికాస్ నో ప్రెసిపిటేషన్ అండ్ ఎనీవేర్. డిజిటల్ హార్ట్ ఏంటో చూద్దాం. అండ్ ఏపీటీ 2.0 నిన్న మనం జనసేవ కనెక్ట్ చూసాం, దానికి సంబంధించిన ఆర్టికల్ ఏపీటీ 2.0 అండ్ హెచ్ఐవి కార్టీ థెరపీ. సో యూజువల్గా మనం కార్టీ థెరపీ అనేది క్యాన్సర్ సంబంధించి చూస్తాం. సో అది రీసెంట్ అప్లికేషన్ అనేది హెచ్ఐవి అనే వైరస్ మీద కూడా జరిగింది. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ పిఎస్బి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుంది. సో అరౌండ్ ఇట్ ఈస్ లైక్ 4th కాన్సిక్యూటివ్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ బుక్ అయినాయి. అండ్ దానికి సంబంధించిన విషయాలు కూడా చూద్దాం. అండ్ మ్యూల్ అకౌంట్స్ హంట్ బై ఆర్బీఐహెచ్ అండ్ I4C. సో I4C అంటే ఏంటి, ఆర్బీఐహెచ్ అంటే ఏంటి, మ్యూల్ అకౌంట్స్ ఏంటంటే మనం చూద్దాం. సో ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ ద్వారా మనం ఈ వీడియోని కంప్లీట్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇండియా హోస్ట్ కింబర్లీ ప్రాసెస్ ఇంటర్సెషనల్ మీటింగ్ 2026 ఇన్ ముంబై. సో మనం కింబర్లీ ప్రాసెస్ అనే దానికి చైర్షిప్గా 2026లో ఇండియా అనేది తీసుకుంది ఫ్రమ్ జనవరి 2026. సో ఈ యొక్క కింబర్లీ ప్రాసెస్ అంటే ఏంటంటే రఫ్ డైమండ్స్ అని ఉంటాయండి. రఫ్ డైమండ్స్ అంటే ద డైమండ్స్ విచ్ ఆర్ అక్కర్డ్ ఫ్రమ్ ద నేచర్ నుంచి అక్కర్ అయిన తర్వాత దాన్ని పాలిషింగ్ చేసి, సో నేచర్ నుంచి ఒక డైమండ్ వస్తుంది, దాన్ని మనం పాలిష్ చేస్తాం. పాలిష్ చేసిన వెంటనే నీట్గా అవుతుంది. దాని తర్వాత దాన్ని మనం ఆర్నమెంట్స్లో పెడతాం. సో ఇది కంప్లీట్గా చైన్ ఆఫ్ ప్రాసెస్. సో ఈ రఫ్ డైమండ్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు, ఎత్తు నుంచి తీసేటప్పుడు, మాన్యువల్గా తీసేటప్పుడు హెవీ హ్యూమన్ లేబర్ అవసరం. సో దీన్ని ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్స్ అనేవి ప్రాసెస్ చేస్తాయి. మనం దీనికి సంబంధించిన నెక్స్ట్ వచ్చేసరికి పాలిషింగ్. ఈ పాలిషింగ్ అనేది మెజారిటీ ఆఫ్ ద పాలిషింగ్, నియర్లీ 90% ఆఫ్ ద పాలిషింగ్ అనేది సూరత్లో జరిగింది. అండ్ సో అది ఒక ఎకనామిక్ హబ్గా తయారైంది. సో ఈ యొక్క రఫ్ డైమండ్స్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతే ఆటోమేటిక్గా మన యొక్క ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద పడిద్ది, వాల్యూ ఎడిషన్ మీద కూడా పడిద్ది. కాబట్టి దెన్ ఇట్ ఈస్ కన్సర్న్ ఫర్ అస్. నెక్స్ట్ ఇది ఆర్నమెంటల్ మేకింగ్. సో మనందరూ చూస్తాం ఇది
కింబర్లీ అనేది ఇట్ ఈస్ ఎ సిటీ ఇన్ ఏ సౌత్ ఆఫ్రికా. మనం అత్తారింటి దారేది మూవీలో కూడా, బ్రహ్మానందం హీ వెన్స్ టు ఘనా అండ్ కాంగో. అక్కడికి వెళ్ళి ఫార్చునేట్గా అతని దగ్గర ఉన్న అగ్రికల్చర్ భూమి మీద డైమండ్స్ చూస్తాడు. సో ఇట్ ఈస్ మోర్ ప్రోన్ టు ద ఆఫ్రికన్ కాంటినెంట్. అండ్ ఈ మూవీలో కూడా బ్లడ్ డైమండ్ అనే మూవీలో కూడా వేర్ వీ కెన్ సీ ద ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్స్ అనేవి ఎలా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి దాంట్లోకి విరికిస్తారని. సో ఇలాంటి ప్రాసెస్ని ఏవైతే ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్స్ అనేవి హ్యూమన్ని ట్రాఫికింగ్ చేసి ఇలా ఇల్లీగల్గా డైమండ్స్ని ప్రొడ్యూస్ చేస్తే వాటిని ఏమంటామంటే బ్లడ్ డైమండ్స్ అంటాం. సో మనం దాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసేటప్పుడు ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ పార్టిసిపేషన్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ రఫ్ డైమండ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. 90% వరకు మన ఇండియాలోనే జరుగుతాయి. సో ద రోల్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ద 2026 చైర్షిప్ ఆఫ్ కింబర్లీ ప్రాసెస్ సిన్స్ January 2026 హోల్డ్స్ ముంబై ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇండియా చైర్షిప్ ఫోకస్ ఆన్ 3 C's. ఫస్ట్ C ఏంటంటే క్రెడిబిలిటీ ఆఫ్ ద సర్టిఫికేషన్. సో ఒక కంట్రీ ఇంకో కంట్రీ మధ్యన ఈ యొక్క డైమండ్స్ ట్రేడ్ జరగాలంటే ఈ రెండు కూడా కింబర్లీ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ట్రేడ్ జరిగిద్ది. సో ఈ సో ప్రతి డైమండ్కి ఒక్కొక్క సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ ఒక క్రెడిబిలిటీని మనం చూసుకుంటాం, యాజ్ వెల్ అస్ కాంప్లయన్స్ అక్రాస్ ఇంటర్నేషనల్ బార్డర్స్. సో ఇంటర్నేషనల్ బార్డర్స్ మధ్యన ట్రేడ్ అనేది వైట్గా జరగాలి, అంటే లెజిటిమేట్గా జరగాలి. దానికి సంబంధించిన కాంప్లయన్స్ యాజ్ వెల్ అస్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద న్యాచురల్ డైమండ్. సో నువ్వు ఏదైతే ఒక న్యాచురల్ డైమండ్ తీసుకొస్తావో ఆ వాల్యూ చైన్లో ఎక్కడా కూడా బ్లడ్ డైమండ్స్ ఉండకూడదు. వాట్ ఈస్ KCP's established in 2003, UNJ Resolution 55 to 56. The Kimberley Process Certification Scheme is a global multi-stakeholder regulatory system. So it is a multi-stakeholder regulatory system. Strictly prevent the trade of conflict diamonds or blood diamonds. Rough diamonds used by rebel movements to finance conflicts aimed at overthrowing legitimate government. సో ఏవైతే ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్స్ ఈ యొక్క బ్లడ్ డైమండ్ ద్వారా వచ్చిన మనీ ఉంటాయో ఆ మనీని లెజిటిమేట్ గవర్నమెంట్స్ని త్రో చేయడానికి యూజ్ చేస్తారు. మనం రీసెంట్గా అబ్జర్వ్ చేసిన నైగర్ కానీ, మాలీ కానీ, ఆర్ బుర్కినా ఫాసో కానీ ఇలాంటి కంట్రీస్లో లెజిటిమేట్ గవర్నమెంట్స్ని ఓవర్ త్రో చేయడానికి ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్స్ ఫైనాన్సెస్ కావాలి కాబట్టి దే ఆర్ యూజింగ్ ద బ్లడ్ డైమండ్. సో ద కింబర్లీ ప్రాసెస్ కరెంట్లీ కంప్రైజెస్ 60 పార్టిసిపెంట్స్ అండి మొత్తం కలిపి. దాంట్లో రిప్రజెంటింగ్ 86 కంట్రీస్ ఇంక్లూడింగ్ యూరోపియన్ యూనియన్. ట్రేడ్ ఇన్ రఫ్ డైమండ్స్ ఇస్ లీగలీ పర్మిటెడ్ ఓన్లీ బిట్వీన్ ద సర్టిఫైడ్ KP మెంబర్స్. సో రఫ్ డైమండ్స్ మధ్యన ఒక కంట్రీ ఇంకో కంట్రీ మధ్యన రఫ్ డైమండ్స్ పార్టిసిపేషన్ జరగాలంటే దే నీడ్ టు బీ ఇన్ ద KP అంటే కింబర్లీ ప్రాసెస్. They enforce minimum customs and statistical reporting requirements. Every rough diamond shipment crossing an international border must be accompanied by a tamper-resistant KP certificate. సో ఏదైనా ఒక డైమండ్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళేటప్పుడు ట్యాంపర్ రెసిస్టెంట్ అంటే ఎట్లాంటి తప్పు సర్టిఫికేట్ లేకోకుండా మధ్యనే ట్రాన్స్ఫర్ జరగాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మనకి ఎట్లాంటిదంటే వీఆర్ ప్రాసెసింగ్ ద డైమండ్స్. అరౌండ్ 90% ఆఫ్ ద వరల్డ్స్ రఫ్ డైమండ్స్ ఆర్ ప్రాసెస్డ్ ఇన్ ఇండియా. అండ్ ఆటోమేటిక్గా దాని మీద చాలామంది పీపుల్ అనేవాళ్ళు ఆధారపడతారు కాబట్టి వాళ్ళని ఏమంటామంటే కారిగర్స్ అంటాము. అండ్ మహారాష్ట్ర మెయింటైనింగ్ ద కన్జ్యూమర్ ట్రస్ట్ ఇన్ న్యాచురల్ డైమండ్ సేఫ్ గార్డ్స్. Exporting soft power as the leading voice of the global south, and India champions in the technical manufacturing capability, support in the financial integration, capacity building for African producing nations. సో ఆబ్వియస్గా ఈ యొక్క KP మ్యాండేట్ మనం అబ్జర్వ్ చేస్తే గ్యారంటీగా టూ కంట్రీస్ మధ్యన ట్రేడ్ జరగాలంటే, రఫ్ డైమండ్ ట్రేడ్ జరగాలంటే అవి గ్యారంటీగా KP ప్రాసెస్లో ఉండాలి. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే రఫ్ డైమండ్ ఒక చోట ప్రొడ్యూస్ చేస్తారు, ఇది బ్లడ్ డైమండ్ అంటే ఇల్లీగల్గా ప్రొడ్యూస్ అయిన రఫ్ డైమండ్ ఇది. సో దీన్ని ఏం చేస్తాను అంటే నేను హాంకాంగ్ UAEకో పంపిస్తాను ఇల్లీగల్గా, నేను అక్కడ మిగతా దాంట్లో కలిపేస్తాను, అంటే ఒరిజినల్గా న్యాచురల్గా అండ్ నాన్ బ్లడ్ డైమండ్స్లో కలిపేస్తాను. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, ఇది అన్అకౌంటింగ్ అయిపోతుంది.
దీన్ని ఏమంటాం అంటే మిక్స్డ్ ఐడెంటిటీ అంటాం. సో ఐడెంటిటీ ఆఫ్ ఏ డైమండ్ క్యాన్ బి మిక్స్డ్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూట్స్ని నుంచి మనం బయటికి రావాలి. సో ఈ యొక్క మన యొక్క కింబర్లీ ప్రాసెస్ చైర్షిప్లో మనం ఇలాంటి యొక్క బ్యాక్లాగ్స్ని లూప్ హోల్స్ని మనం రెక్టిఫై చేసుకోగలగాలి. నెక్స్ట్, ప్రెసిడెంట్ ముర్ము హానర్స్ నర్సింగ్ పర్సనల్ విత్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2026. సో ఈ సంబంధించిన అవార్డ్స్ మన ప్రిలిమ్స్ అబ్జర్వ్ చేస్తే ఈ నైటింగేల్ అవార్డ్స్ బిలాంగ్స్ టు విచ్ సెక్టర్ ఆర్ విచ్ కాన్సన్ట్రేటింగ్ టు విచ్ సెక్టర్ అంటే నర్సింగ్ అండి. నర్సింగ్. నెక్స్ట్, ఐఎండీ ఇష్యూస్ ఎల్లో అలర్ట్ ఫర్ ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ ఫోర్కాస్ట్ ద థండర్ స్టార్మ్స్ టు లైట్ రైన్. మన అందరికీ తెలుసు థండర్ స్టార్మ్స్ ఫామ్ అవ్వాలంటే జియోగ్రఫీలో మనం స్టాటిక్ ఏం చదువుకుని నీడ్స్ టు బి ద కుములోనింబస్ క్లౌడ్స్. కుములోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అవ్వాలంటే గ్యారంటీగా ప్రెసిపిటేషన్ ఉండాలి అండ్ టు లైట్ రైన్. సో ఎందుకు ఇలా ఫామ్ అవుతుంది? ఇంకా మనకు తెలుసు మాన్సూన్ అనేది ఆన్సెట్ అవ్వలేదు, అంటే ఇంకా మాన్సూన్ స్టార్ట్ అవ్వలేదు. యాజ్ వెల్ యాజ్ మనకి కన్వెన్షనల్ రెయిన్ కూడా ఏమీ లేవు, కన్వెన్షనల్గా వాటర్ ఫాల్ అవ్వడానికి ఏది లేదు. సో ఈ యొక్క రెయిన్కి సోర్స్ ఏంటంటే వెస్టర్న్ డిస్టర్బెన్స్. ద ఆన్సర్ లైస్ ఇన్ ద వెస్టర్న్ డిస్టర్బెన్స్. సార్ ఏంటి సార్ ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే? వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ డ్రివెన్ బై ద సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. సో ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో అది మెడిటేరియన్ సీ నుంచి వస్తుంది. మెడిటేరియన్ సీ నుంచి, బ్లాక్ సీ నుంచి, కాస్పియన్ సీ నుంచి, పెర్షియన్ గల్ఫ్ నుంచి ఇట్లా ఒక సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ అనే దాన్ని అది ఈ యొక్క మాయిశ్చర్ని ఇటు సైడ్ తీసుకొస్తుంది. ఎప్పుడైతే అది మన యొక్క ఇండియన్ హిమాలయాస్కి టచ్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ యొక్క క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఓరోగ్రాఫిక్ అప్లిఫ్టింగ్ జరిగిద్ది, క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, రెయిన్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ the western disturbance works. Moisture collection systems form over the Mediterranean Sea, gathering moisture and picking up more over the Caspian Sea and Persian Gulf. Upper air transport, subtropical westerly jet stream steers these moisture laden winds clouds towards India. So ఇటు సైడ్ పుష్ చేసే ఫోర్స్ ఏంటంటే సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్. ఇండియా సైడ్కి పుష్ చేసే ఫోర్స్ ఏంటండి? ఇండియా సైడ్కి పుష్ చేసే ఫోర్స్ ఏంటి? సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్. ఓరోగ్రాఫిక్ అప్లిఫ్టింగ్ ద్వారా ఎప్పుడైతే అది ఒక మౌంటైన్ టచ్ అవుతుందో అప్పుడు క్లౌడ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇది ఓరోగ్రాఫిక్ అప్లిఫ్టింగ్ ద్వారా ప్రెసిపిటేషన్ జరుగుతుంది. Orographic uplifting, Himalayas force the moisture to raise, cool, condense and precipitate. Precipitation, this causes heavy snowfall in the high altitude regions because ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ టెంపరేచర్ అనేది సర్ఫేస్ టెంపరేచర్స్ అనేది ఆర్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్స్ అనేది బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా హెవీ స్నోఫాల్ జరుగుతుంది. అండ్ ఉత్తరాఖండ్ అండ్ నార్త్ వెస్టర్న్ ప్లేన్స్లో మాత్రం హెవీ రెయిన్ఫాల్, మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ జరుగుతుంది. సో దీనివల్ల యూజ్ ఏంటి సార్ అంటే రబీ క్రాప్స్కి యూజ్ అవుతుంది. బికాస్ వింటర్లో మనకు తెలుసు వీ సిచ్యువేట్ ఇన్ ద ట్రాపికల్ రీజియన్. ఇండియా ఇస్ అ ట్రాపికల్ రీజియన్. సో ట్రాపికల్ క్లైమేట్లు ఎలా ఉంటుంది, వింటర్స్ అనేవి ఆబ్వియస్గా డ్రైగా ఉంటాయి. సమ్మర్స్ అనేవి ట్రాపికల్ మాన్సూన్లో ఉంటాం కాబట్టి సమ్మర్స్ అనేవి వెట్గా ఉంటాయి. సో ఈ యొక్క రబీ క్రాప్స్ అంటే వింటర్ క్రాప్స్కి ఇది మాయిశ్చర్ ప్రొవైడ్ చేస్తుంది, వాటర్ సెక్యూరిటీ, స్నోఫాల్ రీఛార్జెస్ హిమాలయ గ్లేషియర్. సో ఏవైతే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో స్నోఫాల్ పడుతుందో ఇది గ్లేషియర్స్ని కూడా రీఫిల్ చేస్తాయి. అది దేనికి యూజ్ అవుతాయి అంటే ఇండస్, గంగా, యమునా అనే రివర్స్కి కూడా వాటర్ సప్లైకి యూజ్ అవుతాయి. టెంపరేచర్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ టెంపరరీ రైజ్ నైట్ టెంపరేచర్స్ బట్ ఆర్ ఫాలోడ్ బై క్లియర్ స్కైస్, ఫ్రీజింగ్ విండ్స్, కోల్డ్ వేవ్స్ అండ్ డెన్స్ ఫాగ్. సో ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే మనం ఇది రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి డిజిహాట్ లాంచెస్ స్వదేశీ మార్కెట్ ప్లేస్ టు ప్రమోట్ మేడ్ ఇన్ భారత్ ప్రొడక్ట్స్. సో మేడ్ ఇన్ భారత్ ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి డిజిహాత్ అనేది స్వదేశీ మార్కెట్ ప్లేస్ని తీసుకొచ్చింది. సో మనకి డిజిహాత్ అంటే ఏంటో తెలియాలి, స్వదేశీ అంటే ఏంటో తెలియాలి, అండ్ రిలేటివ్ డెవలప్మెంట్ ఏంటో మనకి తెలియాలి. సో ఆపరేటింగ్ ఏంటి? డిజిహాట్ ఏ ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ అండర్ నిర్మిత్ భారత్. సో
డిజీ హాత్ అనేది హోలీ ఓన్ సబ్సిడీ అండర్ నిర్మిత్ భారత్. సో ఈ యొక్క నిర్మిత్ భారత్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీ అండర్ సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఆపరేట్స్ అండర్ ఓఎన్డీసీ ఎకోసిస్టమ్. సో డిజీ హాత్ అనేది ఎక్కడ ఉంటుందండి? ఇట్ ఈజ్ అండర్ నిర్మిత్ భారత్. ఈ నిర్మిత్ భారత్ అనేది ఒక కంపెనీ. ఈ కంపెనీ అనేది నాన్ ప్రాఫిట్ కంపెనీ అండర్ సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ఇనిషియేటివ్. దీంట్లో స్వదేశీ ఈజ్ డెడికేటెడ్ మార్కెట్ ప్లేస్ ఇంటిగ్రేటెడ్ విత్ ద డిజిటల్ కన్స్యూమర్ అప్లికేషన్. సో డిజిహాత్లోనే స్వదేశీ అనేది ఉంటుంది. సో డిజిటల్ ఇండిజినస్ ప్రొక్యూర్మెంట్కి స్వదేశీ. కోర్ ఫిలాసఫీ గైడెడ్ బై భారత్ సే భారత్ తక్, భారత్ నుంచి భారత్ వరకు. ద మార్కెట్ ప్లేస్ ఛాంపియన్స్ ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి స్వదేశీ. మ్యానుఫ్యాక్చరింగ్ అలైనింగ్ విత్ ద ఆత్మనిర్భర్ భారత్ మ్యాండేట్. ట్రెడిషనల్ ఈ-కామర్స్ ఫేవర్స్ లార్జ్ సెల్లర్స్ త్రూ హై ఫీస్ అండ్ సెంట్రలైజ్డ్ వేర్ హౌసింగ్. సో ట్రెడిషనల్ ఈ-కామర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే హై ఫీస్ పెడతారు కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక ఫార్మర్, ఏదైనా ఒక ఆర్టిసన్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసి అది అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లో పెట్టాలంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ హై కమిషన్స్ పే చేస్తాయి కాబట్టి వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ టు దిస్ ఆర్టిసన్. సో అట్లా ప్రొవైడ్ చేయడానికి ఈ స్వదేశీ అనే పోర్టల్, స్వదేశీ అనే ఇనిషియేటివ్ ఇన్ డిజిహాత్లో మనం యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ టు కన్జ్యూమర్స్ని ఇది టార్గెట్ చేస్తుంది అండ్ ఇట్ విల్ హెల్ప్. సో ఈ యొక్క ఇనిషియేటివ్ ఎవరికి హెల్ప్ఫుల్ అంటే గ్రూప్స్కి, ఎస్హెచ్జీస్కి, ఎన్జిఓస్కి అండ్ డైరెక్ట్ ఇండియా D2C బ్రాండ్స్కి. గ్రాస్ రూట్స్ ఆన్బోర్డింగ్. సో ఆబ్వియస్గా 2000 ఆర్టిసన్స్, 1100 ఫార్మర్ గ్రూప్స్ దీంట్లో ఉంటారు. క్యూరేటెడ్ సప్లై చైన్స్ ఫోకస్ ఆన్ డైరెక్ట్ సేల్స్ ఆఫ్ వెరిఫేబుల్ రీజనల్ స్పెషాలిటీస్ ఇంక్లూడింగ్ ఫుడ్, గ్రెయిన్స్ అండ్ ఇండిజినియస్ సీడ్స్, అపెరల్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. సో ఇది మనం ఆబ్వియస్గా జియోగ్రఫికల్ ఇండికేషన్ కూడా లింక్ చేసుకుంటే మనకి వోకల్ ఫర్ లోకల్ అనే అచీవ్మెంట్ కూడా మనం చేసుకోగలం. సో నిర్మిత్ భారత్ ఇది సెక్షన్ 8 ఎంటిటీ డ్రివెన్ అండర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఓపెన్ ఈ-కామర్స్ అండర్ ఓఎన్డీసీ. డిజిహాత్ అనేది దాంట్లో ఉంటుంది. దాంట్లో మళ్ళీ డెడికేటెడ్ డిజిటల్ మార్కెట్ ప్లేస్ ఇన్సైడ్ డిజిహాత్ కనెక్టింగ్ బయర్స్ డైరెక్ట్లీ టు ఇండిజినియస్ ఆర్టిసన్స్, ఎస్హెచ్జీస్ అండ్ ఫార్మర్ గ్రూప్స్. సో కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే దీని యొక్క ఇనిషియేటివ్కి ఆపరేట్స్ ఆన్ ఓపెన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీని యొక్క ఫిలాసఫీ కూడా ఓఎన్డీసీ టు ఎన్ష్యూర్ జీరో ప్లాట్ఫామ్ ఫీస్ ఆర్ ఇంటర్మీడియట్స్ ఫర్ లోకల్ మైక్రో ప్రొడ్యూసర్స్. సో జీరో ఫీస్ మనం ఎందుకు పెట్టాం? బికాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ-కామర్స్ పెద్ద ప్లేయర్స్ లైక్ బిగ్ ఈ-కామర్స్ ప్లేయర్స్ లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీళ్ళు హెవీగా చార్జ్ చేస్తారు కాబట్టి మనం ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ డాక్టర్ చంద్రశేఖర్ పెమసాని రివ్యూస్ APT 2.0. మనందరూ తెలుసు హీఈస్ ఎ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్కి. సో ద కోర్ ఈస్ 5785 IT మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ 2.0 ట్రాన్స్ఫార్మింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. నిన్న మనం ఏం చూసాం? జన్ సేవా కనెక్ట్ చూసాం. ఈ జన్ సేవా కనెక్ట్ ఏం చేస్తుందండి? జన్ సేవా కనెక్ట్ అనేది మోడర్నైజ్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ని. ఎవరికంటే గవర్నమెంట్ టు కన్జ్యూమర్ సర్వీసెస్కి, గవర్నమెంట్ టు బిజినెస్ సర్వీసెస్కి ఇది మోడర్నైజ్ చేస్తుంది. సేమ్ అలాంటిది అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 అనేది ఇన్హౌస్ టెక్నాలజీ. ఇట్ ఈస్ ఎ ఇన్హౌస్ టెక్నాలజీ. అంటే ఆ డిపార్ట్మెంటే ఈ యొక్క యాప్ని తయారు చేసింది. రీప్లేసెస్ లెగసీ వెండర్ రన్ సాఫ్ట్వేర్. లైక్ ఫర్ సపోజ్ TCSకి మనం సాఫ్ట్వేర్ చేయమని ఇస్తే సో దే విల్ ఛార్జ్ హెవీలీ. బట్ ఇన్ హౌస్ అంటే ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్సే ఒక పర్టికులర్ మొబైల్ యాప్ తయారు చేసుకుంటే విత్ ఎన్ ఇండిజినియస్ క్లౌడ్ నేటివ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోల్ ఎస్టాబ్లిష్ ఇండియా పోస్ట్ యాజ్ ఏ పవర్ఫుల్ పబ్లిక్ లాజిస్టిక్స్ బ్యాక్ బోన్. సో దీని యొక్క ప్యారలల్ ఇనిషియేటివ్స్కి మనం అబ్జర్వ్ చేస్తే డిజిపిన్ ఇంటిగ్రేషన్. ఈ డిజిపిన్ అనేది ఏంటంటే ప్రిసైజ్ 10 character కోడ్ టు ఎవ్రీ 4x4 మీటర్ ఏరియా. సో ఫర్ సపోజ్ ఇది ఇండియా అనుకోండి. ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఏరియాని 4x4గా డివైడ్ చేసి ఒక్కొక్క ఏరియాకి ఈ డిజిపిన్ అనేది ఉంటుంది. ఈ బ్లాక్ ఎంత సైజ్ ఎంత 4x4. ఈ యొక్క బ్లాక్కి ఒక్కొక్క డిజిపిన్ అనేది ఉంటుంది. అండ్
Gar Nirayat Kendras utilizing APT 2.0 logistics data. DNKs are decentralized export hubs, enabling rural MSMEs and artisans to handle customers' global shipping directly through the local post office. So, ఎవరైతే రూరల్ ఎంఎస్ఎంఈస్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిసన్స్ ఉన్నారో వాళ్ళ ప్రొడక్ట్స్ గ్లోబలైజ్ అవ్వడానికి ఈ యొక్క దక్ గర్ నిర్యత్ కేంద్రాస్ అనేది యూజ్ అవుతాయి. సో డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చి ఈ ఏపీటీ 2.0 ద్వారా డైరెక్ట్గా ట్రాక్ చేసుకుని వాళ్ళ ఇంటికి వచ్చి అవి ఎక్స్పోర్ట్ హబ్స్గా కూడా పనిచేయచ్చు. రీసెంట్గా మనం ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ గ్లోబలైజేషన్ మనం ఎక్కడ చూసాం, బ్రిక్స్లో కూడా మనం చైర్షిప్ని అబ్జర్వ్ చేస్తున్నాం ఈ ఇయర్లో. సో మన యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఎంఎస్ఎంఈస్ మీదే ఉంది. బ్రిక్స్ అనేది అంతమందిలో మ్యాక్రో ఫైనాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేది. ఫర్ సపోజ్ ఏడీబీ సెటప్ కానీ, దాని నుంచి మనం మైక్రో ఫైనాన్స్కి తీసుకొద్దాం అనుకున్నాం. సో ఈ మైక్రో ఫైనాన్స్ అంటే ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ సపోర్ట్ అండ్ ఎంఎస్ఎంఈస్ని జాగ్రత్తగా చూసుకోవడం యాజ్ వెల్ యాజ్ ఎంఎస్ఎంఈస్ని గ్లోబలైజ్ చేయడం. నెక్స్ట్, స్మాల్ స్టడీ షోస్ వన్ టైమ్ సెల్ థెరపీ క్యాన్ కంట్రోల్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. సో హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యునోవైరస్. సో దానికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే సో ఈ యొక్క హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది మన యొక్క ఇమ్యునాలజీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆబ్వియస్గా ఏదైనా ఒక డిసీజ్ మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయింది కాబట్టి ఆ డిసీజ్ని ఫైట్ చేయలేక ఆ యొక్క డిసీజ్ అనేది మన బాడీలో లాంగ్ టైంలో ఉంటుంది. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్యూర్డ్ దెన్ ఇట్ విల్ ప్రొలాంగ్ టు acquired immunodeficiency syndrome. సో రీసెంట్గా దీనికి క్యూర్ లేదు కానీ వీ కెన్ యూజ్ ఎ థెరపీ కాల్డ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ. సో ఈ థెరపీ ద్వారా మనం హెచ్ఐవి అనే దాన్ని ఎయిడ్స్కి ప్రమోట్ అవ్వకుండా ఆపగలం. సో దానికి సంబంధించిన క్యూర్ ఏంటంటే కార్టీ సెల్ థెరపీ. సో మన యొక్క ఇమ్యూన్ సెల్స్ అనేవి వీక్ అవుతున్నాయి కాబట్టి ఆ ఇమ్యూన్ సెల్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చామనుకోండి. ఫర్ సపోజ్ హెచ్ఐవి సంబంధించిన ప్రోటీన్స్ని టార్గెట్ చేయాలి, లైక్ CCD4 అలాంటి ప్రోటీన్స్ని టార్గెట్ చేయమని చెప్పి మన యొక్క ఇమ్యూన్ సెల్స్కి మనం కానీ చెప్పగలిగితే దెన్ ఇట్ క్యాన్ అటాక్ ద హెచ్ఐవి సెల్స్ అండ్ వీ క్యాన్ హ్యావ్ ద ART ఎఫిషియన్సీ. సో ఈ సంబంధించిన కార్టీ సెల్ థెరపీ అనేది మనం ఫ్లో చూద్దాం. ఫస్ట్ మన బ్లడ్ కలెక్ట్ చేసుకుంటారు, దాంట్లో నుంచి ఇమ్యూన్ సెల్స్లో నుంచి T సెల్స్ని అబ్జర్వ్ చేస్తారు. ఈ యొక్క T సెల్స్లోకి ఒక స్మాల్ వీక్ వైరస్ని పంపిస్తారు. ఈ వీక్ వైరస్లో ఏముంటుంది, RNA ఉంటుంది. ఈ RNA ఏం చేస్తుందంటే ఎలాంటి ప్రోటీన్ తయారవ్వాలో చెప్పిద్ది. సో ఆబ్వియస్గా ఇలా ఉన్న T సెల్ ఇలా తయారవుతుంది. సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవేమంటామంటే యాంటీజెన్ రిసెప్టార్స్ అంటాం. సో ఎప్పుడైతే ఆబ్వియస్గా CCD4 అనే ఒక ప్రోటీన్ హెచ్ఐవికి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దానికి వచ్చి అటాక్ అవుతుంది. సో దాని తర్వాత దీన్ని మనం మల్టిప్లై చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఆ పేషెంట్ లోపలికి ఎక్కిస్తే ఆటోమేటిక్గా అది ఆ పర్టికులర్ వైరస్ని అటాక్ చేస్తుంది. సో సేమ్ థింగ్ని మనం హెచ్ఐవి దానికి కూడా మనం ట్రైన్ చేయొచ్చు. సో యూజువల్గా మనం ఇది ఆంకాలజీలో వాడతాం, లైక్ లుకేమియా, బ్లడ్ క్యాన్సర్లో ఎక్కువ వాడతాం ఈ యొక్క కార్టీ సెల్ థెరపీ అనేది. బట్ ఇది రీసెంట్గా హెచ్ఐవి ట్రయల్స్లో కూడా వాడారు. అండ్ యాంటీజెన్ బర్డెన్ వచ్చేసరికి ఇందులో వెరీ హై ఉంటుంది, ఇందులో వెరీ లో ఉంటుంది. ART సప్రెసెస్ సర్క్యులేటింగ్ హెచ్ఐవి లీవింగ్ వెరీ ఫ్యూ విజిబుల్ టార్గెట్స్. సో ఈ యొక్క కార్టీ సెల్ థెరపీ అనేది క్యాన్సర్కి కాకుండా హెచ్ఐవికి బాగా పనికొచ్చింది. యాజ్ వెల్ as షార్ట్ టర్మ్ సెల్స్ డిసపియర్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇమీడియట్ టార్గెట్స్. అంటే ఉన్న హెచ్ఐవి సెల్స్ని చంపేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క కార్టీ సెల్ అనేవి ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోతాయి. నెక్స్ట్, లాంగ్ టర్మ్లో కార్టీ సెల్స్ టిపికల్లీ పెర్సిస్ట్ ఫర్ మంత్స్ ఇయర్ ఇన్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ రిలేటెడ్ విషయంలో. మెకానిజం ఆఫ్ సక్సెస్, డైరెక్ట్ ఎరాడికేషన్ ఆఫ్ ఆల్ యాంటీజెన్ ఎక్స్ప్రెసింగ్ సెల్స్ బై ద పెర్సిస్టెంట్ లివింగ్ డ్రగ్.
hypothesized secondary immunity. Even though CAR T cells disappeared, it successfully helped the reboot of native immune system to maintain control. సో CAR T cells అనేవి డిసపియర్ అయిపోయినా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది సెకండరీ ఇమ్యూనిటీ వచ్చి సెల్స్ని ఫైట్ అంటే హెచ్ఐవి సెల్స్ని ఫైట్ చేసే క్యాపబిలిటీ ఉంది. సిఆర్ఎస్ రిస్క్, సైటోకైన్ రిస్క్ అనేది ఇందులో మోడరేట్ టు సివియర్ ఉంటే ఇందులో వెరీలో ఉంటుంది. సో ఒక రకంగా మనం హెచ్ఐవి ట్రయల్ ఏదైతే జరిగిందో CAR T థెరపీలో అది సక్సెస్ అని చెప్పొచ్చు. బికాస్ ఏదైతే డ్రాబ్యాక్ ఉందో సైటోకైన్స్ అనేవి ఎక్కువ డెవలప్ అవుతాయో అది ఇందులో మోడరేట్ టు సివియర్ ఉంటే ఇందులో వెరీలో ఉంది. అండ్ ఇక్కడ సెకండరీ ఇమ్యూనిటీ కూడా డెవలప్ అయింది అండ్ షార్ట్ టర్మ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పిఎస్బిఎస్ రికార్డ్ ఏ ఆల్ టైమ్ హై నెట్ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 1.98 lakh crore 2025-26 మార్కింగ్ ద 4th straight year ప్రాఫిటబుల్. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ బ్యాంక్స్, 12 షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాఫిట్ బుక్ చేసుకున్నాయి. ఎంత ప్రాఫిట్ అంటే 1.98 lakh crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. సో ఈ ఒక్కసారి ప్రాఫిట్ వచ్చిందంటే కాదు, దాని ముందులో కూడా చాలాసార్లు ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ ప్రాఫిట్ ఎవర్ అండ్ మూడ్ పాస్ సివియర్ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్. సో మన యొక్క ఇండియన్ బ్యాంక్స్ అనేవి ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం నుంచి అంటే ట్విన్ బ్యాలెన్స్ ప్రాబ్లం నుంచి ప్రాఫిట్స్ కూడా మనం బుక్ చేయగలుగుతున్నాం. అండ్ ఇది క్వాడ్రిపుల్ రికార్డ్, లైక్ హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ మనకు వచ్చింది 1.98 lakh crore అనేది. యాజ్ వెల్ యాజ్ లోయెస్ట్ గ్రాస్ ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, గ్రాస్ ఎన్పిఎస్ అంటే ఎన్పిఎస్ డైరెక్ట్లీ, అండ్ లోవెస్ట్ నెట్ ఎన్పిఎస్ అంటే గ్రాస్ ఎన్పిఎస్ మైనస్ ప్రొవిజనింగ్ అమౌంట్. ప్రొవిజనింగ్ అంటే ఫర్ సపోజ్ ఒక బ్యాంక్కి 100 crores ఉన్నాయి అనుకో, దాంట్లో ఇది ఒక 10 crores ఎన్పిఎస్కి ఇచ్చింది. సో ఈ 10 crores మనకి డిఫాల్ట్ కన్జ్యూమర్ అనేవాడు మనకి పే చేయలేదు అనుకోండి. సో యూ నీడ్ టు కీప్ సమ్ కైండ్ ఆఫ్ అమౌంట్. ఆ అమౌంట్ని ఏమంటాం అంటే ప్రొవిజనింగ్ అంటాం. సో ఆర్బీఐ ఏం పెట్టిందంటే 90% ప్రొవిజనింగ్ ఉండాలి. అంటే 10 crores నువ్వు 9 crores అనేది పక్కన పెట్టాలి. సో 90 crores నువ్వు 9 crores అనే దాన్ని పక్కన పెట్టాలి. అంటే నువ్వు యూజ్ చేసుకునే క్యాపబిలిటీ అమౌంట్ ఎంత ఉంటుంది, 81 crores ఉంటుంది. సో 100 crores 10 crores అనేది నువ్వు అప్పిస్తే దాంట్లో ప్రొవిజనింగ్ అమౌంట్ నువ్వు ఎంత పక్కన పెట్టాలి, 90% పక్కన పెట్టాలి. అంటే ఈ 90లో ఆ 9 crores పక్కన పెట్టాలి కాబట్టి నీకు రిమైనింగ్ క్యాపిటల్ అమౌంట్ 81 crores ఉంటుంది. సో గ్రాస్ ఎన్పిఎస్ తగ్గితే నెట్ ఎన్పిఎస్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. రోబస్ట్ క్యాపిటల్ ఎడిక్వసీ. సో బ్యాంక్స్కి కూడా ఎక్కువ క్యాపిటల్ కుషన్ అనేది ఉంది. గ్రాస్ ఎన్పిఎస్ రేషియో డ్రాప్ టు ఆల్ టైమ్ లో ఆఫ్ 1.93%. నెట్ ఎన్పిఎస్ ప్లంజ్డ్ టు 0.39%. స్లిప్పేజ్ రేషియో రిడ్యూస్డ్ టు 0.7%. అండ్ స్లిప్పేజ్ రేషియో అంటే ద రేట్ అట్ విచ్ గుడ్ లోన్స్ టర్న్ టు బ్యాడ్, అంటే డిఫాల్ట్ రేట్ అనేది తక్కువైపోయింది. సో ఇట్ ఈస్ లైక్ గుడ్ సైన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ సైన్. సో మనకి ఈ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే దెన్ వీ కెన్ రైట్ ఆన్సర్స్ డైలీ. సో వీ కెన్ రైట్ ఆన్సర్స్ ఎఫిషియెంట్లీ. నెక్స్ట్ రికార్డ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి పిఎస్బిస్ 1.98 lakh crores. ఇట్ ఈస్ అరౌండ్ 11.1% ఇంక్రీజ్ అయింది. యాజ్ వెల్ అస్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో అంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉందంటే 49.61% ఉంది. ఇట్ ఈస్ బిలో వే దాన్ 50%. ఎందుకు మనకి బిలో వే దాన్ 50% ఉందంటే బికాస్ వీ యూజ్ ది హెవీ డిజిటైజేషన్ యాజ్ వెల్ అస్ బ్రాంచ్ రేషనలైజేషన్. మనం బ్రాంచెస్ తగ్గించేసాం, యాజ్ వెల్ అస్ మెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్. మెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ డిక్రీజింగ్. Baseline RBI mandates Indian banks to maintain minimum capital to risk ratio 11.5% నువ్వు మెయింటైన్ చేయాలనుకుంటే మనం ఇప్పుడు వరకు పిఎస్బిస్లో ఎంత మెయింటైన్ చేసామంటే 16.6% మెయింటైన్ చేసాం. సో ఎడిషనల్ 5.1% మనం ఎక్స్ట్రా క్యాపిటల్ మనం పక్కన పెట్టుకున్నాం, గుడ్ క్యాపిటల్ మనం పక్కన పెట్టుకున్నాం. ఈ మినిమం క్యాపిటల్ టు రిస్క్ రేషియో అనేది టైర్ 1 క్యాపిటల్ ప్లస్ టైర్ 2 క్యాపిటల్ బై రిస్క్స్ విచ్ ఈస్ వెయిటెడ్ అండ్ ఇది CRAR ఫార్ములా. సో హోప్ యూ నోట్ దిస్ థింగ్. నెక్స్ట్ క్రెడిట్ ఎక్స్పాన్షన్. సో బ్యాంక్స్ అనేవి ఎక్కువ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాయి
యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఎన్పిఎస్ తగ్గినాయి. మనం టార్గెట్ చేసిన సెక్టార్స్, సో ఈ బ్యాంక్స్ అనేవి ఎవరికి క్రెడిట్స్ ఇచ్చినాయి అంటే, ఎవరికి అప్పులు ఇచ్చినాయి అంటే రామ్ అంటే రీటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ సెక్టార్స్ని ఎక్కువ ఫోకస్ చేసినాయి. అండ్ మనం పిఎస్ఎల్ నామ్స్ కూడా పెట్టడానికి కారణం, యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా దీనివల్ల మనం అచీవ్ చేయగలిగాం. సో డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ యాజ్ వెల్ యాజ్ మైక్రో ఫైనాన్సింగ్ అండ్ అండర్ సర్వ్డ్ ఫైనాన్సింగ్ కూడా మనం అచీవ్ చేయగలిగాం by the observing the stats. And so we can see that credit expansion is in the right path. అంటే ఇష్టం వచ్చిన కంపెనీకి మనం ఇవ్వకోకుండా అండర్ ప్రివిలేజ్డ్ సెక్టార్స్కి మనం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మోడీ గవర్నమెంట్ ఈ స్టైలెస్లీ వర్కింగ్ ఫర్ సైబర్ సెక్యూర్ భారత్. మ్యూల్ అకౌంట్స్ మనం తగ్గించాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్బీఐహెచ్, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, యాజ్ వెల్ యాజ్ I4C. ఇట్ ఈస్ అండర్ MHA. సో I4C అనేది ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇది I4C అనేది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని కూడా మేనేజ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ సస్పెక్ట్ రిపాజిటరీని కూడా మేనేజ్ చేస్తుంది. ఈ యొక్క సస్పెక్ట్ రిపాజిటరీలో మనకి ఏదైనా బ్యాంక్ ఫ్రాడ్స్ జరిగిన ఇండివిజువల్ అంటే సిటిజన్ డైరెక్ట్గా వెళ్ళి దీంట్లో మనం కంప్లైంట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక బ్యాంక్ ఫ్రాడ్ జరిగితే ఈ ఫ్రాడ్లెంట్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో, ఎవరైతే క్రిమినల్ ఉంటాడో, హీ విల్ నాట్ డైరెక్ట్లీ మేక్ దిస్ మనీ ఇన్ టు హిస్ బ్యాంక్ అకౌంట్. అంటే డైరెక్ట్గా అతని బ్యాంక్ అకౌంట్లో కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ని వాడుకుని డైరెక్ట్గా అతని అకౌంట్లో వేసుకుంటాడు. వీటిని ఏమంటామంటే మ్యూల్ అకౌంట్స్ అంటాం. సో ఇవి జస్ట్ ఆ మనీని బేర్ చేస్తాయి కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అకౌంటెన్సీ ఓవర్ హియర్. సో మనం ఇందులో ఈ యొక్క మ్యూల్ అకౌంట్స్ని మనం కంట్రోల్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ యాక్టివిటీని కంట్రోల్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ ఫ్రాడ్స్ జరగకుండా కూడా మనం కాపాడాలి. సో ఈ యొక్క బ్యాంక్ ఫ్రాడ్స్ జరగకుండా కాపాడాలంటే సస్పెక్ట్ రిజిస్టర్ అనేది ఇంపార్టెంట్. సో ఆబ్వియస్గా I4C ప్లస్ ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ రెండూ కూడా కలిపి పనిచేయాలి. సో I4C functions directly under Ministry of Home Affairs, managing the National Cybercrime Reporting Portal, NCRP 1930. RBIH అనేది ఇట్స్ ఎ హోల్ ఓన్ సబ్సిడరీ ఆఫ్ RBI Companies Act to foster financial sector innovation. సో ఏదైనా ఒక ఇన్నోవేషన్ జరగాలంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలంటే సైబర్ సెక్యూరిటీ కూడా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఎజైల్ ప్రోయాక్టివ్ రిపోర్టింగ్ ఉండాలి, ప్రోయాక్టివ్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. MuleHunter.ai అనేది AML డ్రివెన్ ఫ్రాడ్ డిటెక్షన్ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ అండర్ డైరెక్ట్లీ RBI. గుర్తుపెట్టుకోండి, MuleHunter.ai అనేది RBIలో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అండర్ I4C. అండ్ మ్యూల్ అకౌంట్స్ యూటిలైజర్ స్ట్రిక్ట్లీ యాజ్ ఇంటర్మీడియటరీ కాండ్యూట్స్, అంటే ప్యాసేజెస్, కాండ్యూట్స్ అంటే ప్యాసేజెస్ టు అబ్స్క్యూర్ ద మనీ ట్రైల్ ఆఫ్ ఇల్లిసిట్ సైబర్ ప్రొసీడ్స్. సో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పడుకోకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్కి ఒక ప్యాసేజ్గా మనీ అనేది మన యొక్క క్రిమినల్ బ్యాంక్ అకౌంట్కి పడతాం. సో క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే రిగార్డింగ్ కెంబర్లే ప్రాసెస్ యాజ్ ఇండియాస్ రోల్ ఇన్ 2026, ఇండియా హోల్డ్స్ ద చైర్షిప్ ఆఫ్ కెంబర్లే ప్రాసెస్ ఫర్ ఇయర్ 2026. KPCS mandate includes the restriction of diamonds linked to state-sponsored human abuses. Certification scheme strictly applies only to rough diamonds. India processed nearly 90% of the world's rough diamonds. With reference to India's PSBs, financial year 2025-2026, PSBs record all-time high net profit, మార్కింగ్ ద 4th కాన్సిక్యూటివ్ ఇయర్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. NPS అనేవి 0.39% ఉన్నాయి అంటున్నారు. ద అగ్రిగేట్ C2R అంటే CRAR క్యాపిటల్ అడిక్వసీ రేషియో రిమైన్ బిలో ద RBI mandate of 11.5%. Next question, Swadeshi Marketplace recently integrated into DigiHath consumer application, primarily operates through which ecosystem? GEM, ONDC and UPI, Digi Bharat Bhashini, Digital India Bhashini. Analyze the structural and technological reforms that have led to the financial turnaround of PSBs. To what extent the shift toward RAM lending contributed to this stability? While the Kimberley process certification has been successful in curbing conflict diamonds, it faces significant modern day challenges. So recent challenges మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. Evaluate this statement in the context of India's 2026.
chairship and evolving ethical landscape of the diamond trade. సో ఇవి మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాతవి ప్రిలిమ్స్ క్వశ్చన్స్. సో మీరు ఇవి సాల్వ్ చేయండి, సాల్వ్ చేస్తేనే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు ఎక్కువ రోజులు బ్రెయిన్లో రిటెన్షన్ అయి ఉంటుంది. అండ్ ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ టు ద వెరండాస్ తెలుగు ఛానల్, బికాస్ ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలి కాబట్టి, డైలీ రావాలంటే యూ నీడ్ టు సబ్స్క్రైబ్ ఇట్. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. బాయ్. Veranda IAS, where your dream becomes reality.